గుడ్ మార్నింగ్. ఈరోజు మనం లాస్ట్ క్లాస్లో ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు ప్రోడక్ట్లో ఏం చేయాలంటే ప్రోడక్ట్ని డెవలప్ చేయడానికి వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్ అనేది, అండ్ వాట్ ఆర్ ద ప్రాసెస్ స్టెప్స్ వీ నీడ్ టు డూ ఫర్ ద ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అనేది, అండ్ ద వాట్ అబౌట్ ద ప్రాజెక్ట్ ఇన్ ద ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అనే ఎక్స్టెన్సివ్ స్టడీని కూడా మనము ఈ క్లాస్లో నేర్చుకుందాం. అండ్ ప్రోడక్ట్కి వచ్చేటప్పటికి ఫస్ట్ ప్రోడక్ట్ డెవలప్ చేయాలి అని అంటే నథింగ్ బట్ ఎవరినైనా పిలిచి నాకు దిస్ ఈజ్ ద ప్రాబ్లం అండ్ ఐ హ్యావ్ టు నీడ్ ఏ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ ఫర్ దిస్ అన్నాను అనుకోండి. సో ఆటోమేటిక్గా మీరేమంటారు, యు ఆర్ ఇన్ ద డైలమా స్టేట్, యూ డోంట్ నో అబౌట్ ద ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ ప్రాజెక్ట్ మేనేజర్స్ కూడా అంతే. సపోజ్ ఒక ఆర్గనైజేషన్ వెళ్ళి అండ్ సార్ వీ వాంట్ సో అండ్ సో ప్రాజెక్ట్ అని అడగగానే ద ప్రాజెక్ట్ మేనేజర్ ఈజ్ కన్ఫ్రాంటెడ్ విత్ ఎ డైలమా అట్ ద వెరీ బిగినింగ్ ఆఫ్ దట్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్. ఆయనకి ఏం తెలీదు, ఆయనకి ఏం తెలియకుండా సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ గురించి ఏం తెలియకుండా అక్కడ దిగి సో వాళ్ళ దగ్గర నుంచి అప్పుడు ఇన్ఫర్మేషన్ తీసుకుంటారనమాట. అంటే ఇక్కడ క్వాంటిటేటివ్గా ఎస్టిమేట్స్ కానీ ప్లాన్స్ కానీ కావాలి అని అంటే ఫస్ట్ స్టేజ్లో బిగినింగ్ స్టేజ్లో ఎవరికి ఏమీ తెలియలేదు, ఈవెన్ ద సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ మేనేజర్కి కూడా ఏమీ తెలియదు. అప్పుడు ఎందుకని ఏమీ తెలియదు, అంతకుముందు ఆయన దగ్గర ఏ సాలిడ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ అవైలబుల్ ఫర్ దెమ్. సో ఆ ఇన్ఫర్మేషన్ని ఇప్పుడు వీళ్ళు తీసుకుని ప్లాన్ చేసుకోవాలి. ఎందుకు ఇక్కడ ఈ ప్రాజెక్ట్కి కావాల్సిన వాట్ ఈజ్ ద ప్లాన్, వాట్ ఆర్ ద ఎస్టిమేషన్స్ అనేది ప్రాజెక్ట్ మేనేజర్స్ ఇక్కడ అవసరం అవుతుంది. వాళ్ళు ఇక్కడ వాళ్ళకి ఇక్కడ కావాలి కాబట్టి దే హ్యావ్ టు నో ద ఇన్ఫర్మేషన్. ఆ అన్అవైలబుల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఇప్పుడు అవైలబుల్ ఇన్ఫర్మేషన్గా తీసుకుని దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు ప్లాన్ని ప్రిపేర్ చేస్తారన్నమాట. సో అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక ప్రోడక్ట్ని మనము ఎగ్జామిన్ చేసుకునేటప్పుడు ముందు అసలు ఫస్ట్ వాట్ వీ హ్యావ్ టు నో, వాట్ ఈజ్ దిస్ ప్రాబ్లం, వాట్ వీ హ్యావ్ టు డూ ఇన్ ఇట్ అనేది మనం తీసుకోవాలి. వాట్ ఈజ్ ద ప్రాబ్లం అనేది మనం చేయాలి అని అంటే ద ఫస్ట్ స్టెప్ వీ నీడ్ టు నో ఈజ్ నథింగ్ బట్ ద స్కోప్ ఆఫ్ ద ప్రోడక్ట్. సో కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తాము, వీ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ ద స్కోప్ ఆఫ్ ద ప్రోడక్ట్. సో కాబట్టి ఫస్ట్ మనం ఎప్పుడైతే ప్రోడక్ట్లోకి వెళ్ళి ఈ ప్రోడక్ట్ ఏంటి అనేది అర్థం చేసుకోవాలో ఫస్ట్ స్టెప్ వీ నీడ్ ఈజ్ నథింగ్ బట్ ద సాఫ్ట్వేర్ స్కోప్. సో మరి ప్రాజెక్ట్ యాక్టివిటీలో సాఫ్ట్వేర్ స్కోప్ని డిటర్మిన్ చేయాలి అని అంటే ఏమేం కావాల్సి వస్తుంది మనకి, వీ హ్యావ్ టు నో ద కాంటెక్స్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ ఆబ్జెక్ట్స్ అండ్ ఫంక్షన్స్ అండ్ పర్ఫార్మెన్సెస్ అండ్ సాఫ్ట్వేర్ గురించిన ఇన్ఫర్మేషన్ ఈ మొత్తం మనకి తెలిసి ఉన్నట్లయితే అప్పుడు మనం సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ని డెవలప్ చేయగలుగుతాం అన్నమాట. అయితే వాట్ ఈజ్ కాంటెక్స్ట్ అంటే ఏంటి అని అంటే ఇక్కడ హౌ డస్ ద సాఫ్ట్వేర్ టు బి బిల్ట్ ఫిట్ ఇన్ టు ఏ లార్జ్ సిస్టమ్ ప్రోడక్ట్ ఆర్ బిజినెస్ కాంటెక్స్ట్ అండ్ వాట్ కాన్స్టెంట్స్ ఆర్ ఇంపోజ్డ్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ద కాంటెక్స్ట్. ఎలా ఈ సాఫ్ట్వేర్లో బిల్డ్ చేయాలి, మనం ఈ లార్జ్ సిస్టంలో ఈ సాఫ్ట్వేర్ని ఎట్లా బిల్డ్ చేయాలి, ఈ బిజినెస్ కాంటెక్స్కి ఇది ఎలా ఉపయోగపడుతుంది అండ్ ఏమేమి కాన్స్టెంట్స్ని యూజ్ చేస్తున్నామో ఇందులో అనేవి కనుక మనం తెలుసుకుంటే దట్ ఈజ్ నథింగ్ బట్ ద కాంటెక్స్ట్. అండ్ ఇన్ఫర్మేషన్ ఆబ్జెక్టివ్స్ ఏంటి, కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాట్ ఆర్ ద అవుట్పుట్స్ దే వాంట్ ఫ్రమ్ దిస్ సాఫ్ట్వేర్ అండ్ దానికి కావాల్సిన రిక్వైర్డ్ ఇన్పుట్ ఏంటి అనేది తెలుసుకుంటే దట్ ఈజ్ నథింగ్ బట్ ద ఇన్ఫర్మేషన్ ఆబ్జెక్టివ్స్. అందుకని ఇక్కడ ఏమంటున్నారు, వాట్ కస్టమర్ విజిబుల్ డేటా ఆబ్జెక్ట్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ యాజ్ అవుట్పుట్ ఫ్రమ్ ద సాఫ్ట్వేర్, వాట్ డేటా ఆబ్జెక్ట్స్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ద ఇన్పుట్. ఏం ఇన్పుట్గా ఇస్తున్నారు, ఆ ఆబ్జెక్ట్స్ ఏంటి అండ్ వాట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ యాజ్ ద అవుట్పుట్స్ అనేది తెలుసుకుంటే దట్ ఈజ్ నథింగ్ బట్ ద ఇన్ఫర్మేషన్ ఆబ్జెక్టివ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి
ఫంక్షన్ అండ్ పర్ఫార్మెన్స్. ఇక్కడ ఫంక్షను ఇక్కడ అసలు మనం చేయబోయే సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ పర్ఫామ్ చేయవలసిన ఇన్ఫర్మేషన్ని ట్రాన్స్ఫార్మ్ చేసే ఇన్పుట్ ఏంటి, అవుట్పుట్ ఏంటి. సో ఇక్కడ ఏ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ డేటాని ఇన్పుట్ చేస్తే మనకి అవుట్పుట్ వస్తుంది, అండ్ ఎనీ అదర్ స్పెషల్ కండిషన్స్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్ ఏమైనా ఉన్నాయా అనేది ఇక్కడ ఐడెంటిఫై చేసుకుంటే దట్ ఈజ్ నథింగ్ బట్ ద ఫంక్షన్ అండ్ పర్ఫార్మెన్స్. సో ఎప్పుడైతే ఇవి తెలిసినాయో, అంటే సాఫ్ట్వేర్ మనకి ప్రాబ్లం ఏంటి అని అండర్స్టాండ్ చేసుకోవడానికి స్కోప్ని ఐడెంటిఫై చేస్తున్నాం. స్కోప్ని ఐడెంటిఫై చేసేటప్పుడు అసలు ఏంటి సాఫ్ట్వేర్, ఎలా ఫిట్ అవుతుంది, ఏం ఆబ్జెక్టివ్స్ కావాలి అనేది ఐడెంటిఫై చేస్తున్నాం. అండ్ ఆ తర్వాత దానికి కావాల్సిన ఇన్పుట్ ఏంటి, దానికి ప్రొడ్యూస్ చేయాల్సిన అవుట్పుట్ ఏంటి అనేది అండర్స్టాండ్ అవుతున్నాం. అండ్ ఆ తర్వాత ఈ ఇన్పుట్ డేటాని ఎలా ట్రాన్స్ఫార్మ్ చేస్తే అవుట్పుట్ వస్తుంది అని తెలిస్తే ఆటోమేటిక్గా మనకి ప్రాజెక్టు స్కోపు అర్థమవుతుంది అనమాట. ఎప్పుడైతే అది అన్అంబిగ్యూస్గా ఉండి మనకు అర్థం అయిపోయిందో, అండర్స్టాండబుల్ అయిందో, అప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఏ స్టేట్మెంట్ ఆఫ్ స్కోప్ మస్ట్ బి బౌండెడ్. స్టేట్మెంట్ ఆఫ్ స్కోప్ అంటే దాని యొక్క స్కోప్ ఏంటో ఐడెంటిఫై చేసుకుంటాం. సో ఎప్పుడైతే ఐడెంటిఫై చేస్తామో క్వాంటిటేటివ్ డేటా అంటే ఎంతమంది, నంబర్ ఆఫ్ సైమల్టేనియస్ యూజర్సు, సైజ్ ఆఫ్ ద మెయిలింగ్ లిస్టు, మ్యాక్సిమం ఎలవబుల్ రెస్పాన్స్ టైము, ఇవన్నీ కూడా మనం కొంచెం చెప్పగలుగుతాం. అండ్ కాన్స్ట్రెంట్స్ ఏంటి, లిమిటేషన్స్ ఏంటి, ఆ ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేయడానికి కావాల్సిన కాస్ట్, రెస్ట్రిక్షన్స్, అవన్నీ కూడా మనకి కొద్దిగా అర్థమవుతాయి. అలాగే అల్గరిథమ్స్ ఆర్ వెల్ అండర్స్టాండ్ అండ్ అవైలబుల్ ఇన్ ద ఆల్ డిస్క్రైబ్డ్. సో వీటన్నిటి గురించిన కొంచెం ఒక ఐడియా మనకి డెవలప్ అయితే దెన్ వీ కెన్ అండర్స్టాండ్ ద ప్రాబ్లం అండ్ స్కోప్. సో ఒక్కసారి కనుక మనకి స్కోప్ అర్థమయ్యి ఇది ఏంటి, ప్రాబ్లం ఏంటి అని తెలిస్తే నెక్స్ట్ స్టెప్ ఏంటి అని అంటే మనకి ఇందులో ప్రోడక్ట్లో మనము చేసేది ఏంటి అని అంటే ప్రాబ్లమ్ని డికంపోజ్ చేయడం. సెకండ్ స్టెప్ ఈజ్ నథింగ్ బట్ ద ప్రాబ్లమ్ డికంపోజిషన్. సో ప్రాబ్లమ్ డికంపోజిషన్నే మనము సమ్టైమ్స్ ఇట్ ఈస్ కాల్డ్ ద పార్టిషనింగ్ అని కూడా అంటాము. అండ్ అది మన లాంగ్వేజ్లోకి వచ్చేటప్పటికి స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ అన్నా కూడా అంతే. సో స్ట్రక్చర్స్గా డివైడ్ చేసేసుకుని ఆ ఒక్కొక్క స్ట్రక్చర్ని సింప్లిఫై చేసుకుని దాని కాంప్లెక్సిటీ తగ్గించుకోవడానికి ఆ చిన్న స్ట్రక్చర్ వరకు మనము కోడింగ్ రాసుకుని ఆ తర్వాత మొత్తాన్ని కలిపి కంబైన్గా చేయడం. సో ఇక్కడ కూడా అంతే, ప్రాబ్లం డికంపోజిషన్. సో ఈ పార్టిషనింగ్ అనేది అసలు ఇందులో ఉన్న సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ అనాలిసిస్ని బేస్ చేసుకుని ఇక్కడ ఎన్ని చిన్న చిన్న టాస్క్స్గా మనం చేయగలుగుతాము, ఆ టాస్క్ యొక్క ఫంక్షనాలిటీ ఏంటి, దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి, దానికి కావాల్సిన ఇన్పుట్స్ అవుట్పుట్స్ ఎట్లా వస్తాయి, ఇవన్నీ కూడా మనము అనాలిసిస్ చేసుకున్నట్లయితే అప్పుడు దట్ ఈజ్ నథింగ్ బట్ ద ప్రాబ్లం డికంపోజిషన్ అవుతుంది. అయితే ఇక్కడ డికంపోజిషన్ను మనకి మేజర్గా 2 మేజర్ ఏరియాస్లో వస్తుంది అనమాట. అదేంటి అంటే ద ఫంక్షనాలిటీ అండ్ కంటెంట్ దట్ మస్ట్ బి డెలివర్డ్. ఫంక్షనాలిటీ కంటెంట్ని బట్టి డికంపోజ్ చేయొచ్చు. రెండోది ద ప్రాసెస్ దట్ విల్ బి యూజ్డ్ టు డెలివర్ ఇట్. ప్రాసెస్ని మొత్తాన్ని తీసుకుని ఆ ప్రాసెస్ని బట్టి చేయొచ్చు అనమాట. అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి మామూలుగా ఈ ప్రాబ్లం అంటే డికంపోజిషన్ అనేది ఎప్పుడు కూడా సింప్లిఫై చేసుకోవడానికి, అంటే కాంప్లెక్సిటీని తగ్గించుకోవడానికి. ఈ స్ట్రాటజీ సాధారణంగా కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ ఎప్పుడైతే వస్తాయో హ్యూమన్ బీయింగ్స్ అందరూ కూడా డివైడ్ అండ్ కాంక్వర్ చేస్తారు. మనకు కూడా, మీరు కూడా అడుగుతూ ఉంటారు అప్పుడప్పుడు. ఏమని అడుగుతారు, 10 క్వశ్చన్స్ ఇచ్చారు మేడం, 10 క్వశ్చన్లు చదవలేము, ఫస్ట్ 2 రాస్తాము అంటే ఏం చేస్తున్నారనమాట, 10ని 5 పార్ట్స్గా చేసి 2 క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయడానికి ఇంట్రెస్టింగ్గా ఉన్నారు. కాబట్టి యు ఆర్ ఆల్సో డికంపోజింగ్ ద ప్రాబ్లమ్ని తీసుకుని 2 క్వశ్చన్లు తీసుకుంటున్నారు. అట్లా హ్యూమన్ బీయింగ్స్ అందరూ కూడా డివైడ్ అండ్ కాంక్వర్ యూజ్ చేసి ప్రాజెక్ట్ని సింప్లిఫై చేసుకున్నట్లే ఇక్కడ కూడా ప్రాబ్లమ్ని డికంపోజ్ చేసుకుంటామన్నమాట. సో ఇక్కడ స్టేట్మెంట్ ఆఫ్ స్కోప్ ఎప్పుడైతే మనకి ఎవాల్యుయేట్ అయిపోయిందో సో దాన్ని రిఫైన్ చేసుకుని మన ఎస్టిమేషన్స్ అన్నీ కూడా
ఫంక్షన్స్ని బట్టి దాని డిగ్రీ ఆఫ్ కంపోజిషన్ని తీసుకుని మనం ఆబ్జెక్ట్స్ మొత్తాన్ని డీకంపోజ్ చేసుకుని కాన్స్టిట్యూట్ పార్ట్స్కి ఒక రీజనబుల్ అండర్స్టాండింగ్ని అండ్ ఇన్ఫర్మేషన్ని ప్రొడ్యూస్ చేసుకుంటాం కావాల్సిన సాఫ్ట్వేర్కి. దిస్ ఈజ్ నథింగ్ బట్ ద ప్రోడక్ట్. అంటే ప్రోడక్ట్ని అసలు అండర్స్టాండ్ చేసుకుని ప్రాబ్లం ఏంటి అనేది అండర్స్టాండ్ చేసుకోవడానికి స్కోప్ చేస్తాము, అండ్ స్కోప్ని స్టేట్మెంట్ ఆఫ్ స్కోప్ని చేస్తాము, అండ్ దెన్ ఆ ప్రాబ్లం మొత్తాన్ని డీకంపోజ్ చేసుకుని ఈచ్ టాస్క్కి కూడా దాని మీద చాలా రివ్యూ చేసుకుని మనము ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని గ్యాదర్ చేసుకుంటాం. కాబట్టి ఇక్కడ ప్రోడక్ట్ ఏంటో మనకి అర్థమవుతుంది. దీన్ని బట్టి మనం బేసిక్ ప్లాన్ని తీసుకుంటాం అన్నమాట. సో ఒకవేళ ఇక ఎప్పుడైతే మనకి పీపుల్ అవైలబుల్ అయ్యారు, ప్రోడక్ట్ ఏంటో తెలిసిందో, దెన్ వీ విల్ గో హెడ్ ఫర్ ద ప్రాసెస్. ఈ ప్రాసెస్ అంటే ఆల్రెడీ మీరు సెకండ్ చాప్టర్లో చదువుకున్నారు. దట్ ఈస్ నథింగ్ బట్ ద ఫ్రేమ్ వర్క్ యాక్టివిటీస్ అని. సో ఒక ప్రాసెస్ని చేయడానికి, ఒక ప్రోడక్ట్ని డెవలప్ చేయడానికి కావాల్సిన ఫ్రేమ్వర్క్ యాక్టివిటీసే ప్రాసెసెస్ అని మీరు ఆల్రెడీ నేర్చుకున్నారు కదా. సో ఆ సాఫ్ట్వేర్ ప్రాసెస్లో ఈ ఫ్రేమ్వర్క్ యాక్టివిటీస్లో అంటే ఆ ప్రోడక్ట్ని డెవలప్ చేయడానికి ఈ ప్రాసెస్ని యూజ్ చేసుకుని ఈ ప్రాసెస్ని ఇంప్లిమెంట్ చేసి ప్రోడక్ట్ని డెవలప్ చేయడమే నథింగ్ బట్ ద ప్రాసెస్ అవుతుంది అన్నమాట. అంటే ఇక్కడికి వచ్చేటప్పటికి ఏం చేస్తాము, ఈ ఫ్రేమ్వర్క్ యాక్టివిటీస్ని ప్రోడక్ట్తో మనం ఏం చేయాలి, మెల్డ్ చేసి మనం అప్పుడు ప్రోడక్ట్ని డెవలప్ చేస్తాం. అయితే ఇక్కడ మరి ఏ ప్రాసెస్ని మనం సెలెక్ట్ చేసుకుంటాము అంటే, మనం ఇక్కడ ప్రాబ్లమ్ని బేస్ చేసుకుని ఆ ప్రాబ్లం యొక్క ఇంజనీర్ చేయాల్సిన ప్రాసెస్ ఏదైతే ఉందో, ప్రోడక్ట్ ఏదైతే ఉందో, ఆ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ని ఇంజనీర్ చేయడానికి మన టీము దాని క్వాలిటీస్ని బేస్ చేసుకుని ప్రాసెస్ యొక్క మోడల్ని డిసైడ్ చేసుకుంటారు. సో ఆ డిసైడ్ చేసుకోవడానికి వాళ్ళు ఏమి అప్రాప్రియేషన్స్ తీసుకుంటారు అంటే, కస్టమర్స్ హూ హ్యావ్ రిక్వెస్టెడ్ ద ప్రోడక్ట్ అండ్ ద పీపుల్ హూ విల్ డూ దట్ వర్క్. సో ఏమడిగారు కస్టమర్స్ అంటే ఎవరు దీన్ని బిల్డ్ చేస్తున్నారు అనేది ఒక అప్రాప్రియేషన్గా తీసుకుంటారు. అండ్ రెండోది ఏంటి, ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఇట్ సెల్ఫ్. అండ్ థర్డ్ వన్ ఏంటి అంటే, ద ప్రాజెక్ట్ ఎన్విరాన్మెంట్ ఇన్ విచ్ ద సాఫ్ట్వేర్ టీమ్ వర్క్స్. సో ఎవరు అడిగారు, ఎవరు చేస్తున్నారు, ప్రోడక్ట్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, అండ్ ప్రాజెక్ట్ యొక్క ఎన్విరాన్మెంట్ ఏంటి, సాఫ్ట్వేర్ టీమ్ వర్క్ చేసే ప్రాజెక్ట్ ఎన్విరాన్మెంట్ ఏంటి అనే దాన్ని బేస్ చేసుకుని దే విల్ సెలెక్ట్ ద ప్రాసెస్ మోడల్. సో వన్స్ ద ప్రాసెస్ మోడల్ కనుక సెలెక్ట్ అయితే, దెన్ దెర్ ఈస్ ద టైమ్ ఫర్ ద డిఫైనింగ్ ఏ ప్రిలిమినరీ ప్రాజెక్ట్ ప్లాన్ బేస్డ్ ఆన్ ద సెట్ ఆఫ్ ప్రాసెస్ ఫ్రేమ్వర్క్ యాక్టివిటీస్. సో ఇక్కడ ప్రాసెస్ ఫ్రేమ్వర్క్ యాక్టివిటీస్ ఏంటి, మనం మామూలుగా 5th చాప్టర్లో మనం చదివిన దానిలో కామన్ 5 ఫ్రేమ్వర్క్ యాక్టివిటీస్ని మనము నేర్చుకున్నాం. ఏంటవి, కమ్యూనికేషను, ప్లానింగు, మోడలింగు, నెక్స్ట్ కన్స్ట్రక్షను అండ్ డిప్లాయ్మెంట్. గుర్తొచ్చిందా? సో కాబట్టి ఈ 5 వీటిని మనం దేనికి మెల్డింగ్ చేయాలి, ప్రోడక్ట్తో మెల్డ్ చేయాలి. కాబట్టి మనం ఇప్పుడు ప్రాసెస్ని డెవలప్ చేయడానికి మెల్డింగ్ ద ప్రోడక్ట్ అండ్ ద ప్రాసెస్ అనే ఫస్ట్ స్టెప్లో ప్రాజెక్ట్ ప్లానింగ్ మెల్డింగ్ ఆఫ్ ద ప్రోడక్ట్ అండ్ ప్రాసెస్తో బిగిన్ చేస్తామన్నమాట. అంటే ఇక్కడ మనకి ఒక చిన్న ఇమేజ్ ఇచ్చాడు చూడండి. ఈ ఇమేజ్లో ఏం చేస్తున్నాడు అని అంటే, ఈ ఇమేజ్లో ఇటు లెఫ్ట్ సైడ్ ఏమో వాట్ ఆర్ ద కామన్ ఫ్యాక్టర్స్ ఆర్ ఫంక్షన్స్ టు డూ దట్ పర్టికులర్ ప్రాజెక్ట్ అనేది రాశాడు కాలమ్స్లో. ఓకేనా? అండ్ పైన టాప్ రో ఉంది చూసారా, అక్కడేమో ప్లాన్లో మనకి అంటే ప్రాసెస్ యొక్క మోడల్లో మనం ఏ యాక్టివిటీస్ తీసుకుంటున్నామో 5 యాక్టివిటీస్ రాశారు. కమ్యూనికేషను, ప్లానింగు, ఇవన్నీ కూడా మనకి టాప్ రోలో రాశారు.
ఇక్కడ తీసుకున్న అంటే ఫస్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ టాస్క్లో అసలు ప్రోడక్ట్ ఫంక్షన్ ఏంటి, సో కమ్యూనికేషన్లో ప్రోడక్ట్ ఫంక్షన్ ఏంటి, ప్లానింగ్లో ప్రోడక్ట్ ఫంక్షన్ ఏంటి, అండ్ మౌల్డింగ్లో ప్రోడక్ట్ ఫంక్షన్ ఏంటి, ఇవన్నీ కూడా మన రిటర్న్గా మనం ఈచ్ సెల్లో దాని బిగినింగ్ డేటు అండ్ ఎండింగ్ డేట్తో సహా మనం ఇక్కడ నోట్ చేస్తామన్నమాట. నోట్ చేసి ఈచ్ మ్యాట్రిక్స్లో ఆ ఎస్టిమేట్ అంటే దీనిలో పెట్టిన దాని ప్రకారం ఆ రీసోర్సెస్ రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా బిగినింగ్ డేట్తో ఎండింగ్ డేట్తో మనం ఇక్కడ టేబుల్ లాగా ప్రిపేర్ చేసుకుని దాని ప్రకారము ఈచ్ టాస్క్కి కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది మనము చూసి దాని ప్రకారం మనం చేస్తాం. ఓకేనా? సో అంటే ఇక్కడ ఈ ఫిగర్లో మనం ఈ టేబుల్ని తీసుకున్న దాని ప్రకారము మనకి ఇన్ఫర్మేషను ఏ ఇన్ఫర్మేషన్ కావాలి, ఏ టాస్క్ ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు ఇక్కడ ఏమనుకుంటున్నాము, కమ్యూనికేషన్లో ఫస్ట్ లైన్లో ప్రోడక్ట్ ఫంక్షన్స్ ఏంటి అనేది చూసాం, సెకండ్ దానిలో టెక్స్ట్ ఇన్పుట్ ఏంటి అని చూసాం, తర్వాత ఎడిటింగ్ ఫార్మాటింగ్ ఎట్లా చేయాలి అనేది చూసాం, తర్వాత ఆటోమేటిక్ కాపీ, ఫైల్ మేనేజ్మెంట్ ఎలా జరుగుతుంది, ఇలా ప్రతి ఒక్కటి కూడా మనము ఇక్కడ ఎండింగ్ డేటు అండ్ బిగినింగ్ డేటు అండ్ ఎండింగ్ డేటుతో సహా మనము డేట్లు వేసుకుని మనం ఈ టాస్క్ ఇక్కడి నుంచి ఇక్కడికి, ఈ టాస్క్కి ఇక్కడి నుంచి ఇక్కడికి అనేది ఎప్పుడైతే మనం క్లియర్ చేసుకుంటున్నామో టేబుల్లో ప్రిపేర్ చేసుకుంటున్నామో మనకి క్లియర్గా ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే ఇది అయిపోతుందో మనకి ఫ్లెక్సిబిలిటీ ఇక్కడ ఇన్ చూసింగ్ ద సాఫ్ట్వేర్ ప్రాసెస్ మోడల్ దట్ ఈస్ బెస్ట్ ఫర్ ద ప్రాజెక్ట్ అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ టాస్క్ దట్ పాపులేట్ ద ప్రాసెస్ మోడల్ వన్స్ ఇట్ హ్యాస్ చూజన్. ఇప్పుడు ఆల్రెడీ సాఫ్ట్వేర్ తీసుకున్నారు, అది ఫ్లెక్సిబిలిటీ మనకు సరిపోతుందా లేదా, ఫ్లెక్సిబిలిటీ ఏంటి అనేది ఇక్కడ మనము చూసుకుని చెక్ చేసుకుంటాం. సో అయితే ఇక్కడ చెక్ చేసుకున్న తర్వాత ఈ ప్రాజెక్ట్ని మనకి ఎట్లా చేయాలి, వన్స్ ద ప్రాసెస్ మోడల్ హ్యాస్ బీన్ చూజెస్, ప్రాసెస్ ఈ కరెక్ట్గా వస్తుందా, ఈ రిక్వైర్మెంట్స్కి అన్నీ సరిపోతున్నాయా, ఇవన్నీ సెలెక్ట్ చేసుకుని ప్రాసెస్ మోడల్లో పెట్టుకున్న తర్వాత అప్పుడు మనం ఏం చేస్తాము అని అంటే ఈ యాక్చువల్ మోడల్ని డెవలప్ చేయడానికి మనం ఇక్కడ కమ్యూనికేషన్ యాక్టివిటీని స్టార్ట్ చేసుకోవాలి. ఎందుకని ఆ కమ్యూనికేషను, ఇందులో మనకి చాలా డౌట్స్ ఉంటాయి. బేసిక్గా ఒక కొంత ఇన్ఫర్మేషన్ మాత్రమే మనం ఎస్టిమేషన్కి ఆ ప్లాన్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మాత్రమే మనం తీసుకోగలిగాం. అది వేరీ అవ్వచ్చు కొంచెం డీటెయిల్గా మనం వెళ్ళినప్పుడు. సో ఈ కమ్యూనికేషన్లో ఏం చేస్తాము అంటే సింపుల్ ప్రాజెక్ట్ అయితే కనుక కమ్యూనికేషన్ యాక్టివిటీలో మనకి ఇక్కడ ఏమైనా క్లారిఫికేషన్స్ కావాల్సి వస్తే దాని యొక్క లిస్ట్ని డెవలప్ చేసుకుంటాం. క్లారిఫికేషన్ దేనిలో కావాలి అనే ఒక పర్టికులర్ లిస్ట్ని డెవలప్ చేసుకుని అండ్ తర్వాత స్టేక్ హోల్డర్స్తో మీటింగ్ పెట్టి ఆ క్లారిఫికేషన్స్ అన్నిటినీ కూడా మనకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది తీసుకుంటాం. ఆ తర్వాత వాళ్ళతో కూర్చొని దెన్ మనం ఏం చేస్తాము అనంటే ఒక మీటింగ్ని కండక్ట్ చేసి ఆ మీటింగ్లో ఆ ఇష్యూస్ అన్నీ క్లియర్ అయిపోయిన తర్వాత కంబైన్డ్గా ఒక స్కోప్ని డెవలప్ చేస్తాం వాళ్ళతో కలిసి, అవునా కాదా అని. ఆ తర్వాత మళ్ళీ ఆ స్కోప్ డెవలప్ చేసిన తర్వాత మళ్ళీ రివ్యూ చేసుకుని అన్నీ కరెక్టేనా అనేది చూసిన తర్వాత ఇఫ్ ఎనీ మోడిఫికేషన్స్ అని కనుక వాళ్ళు అడిగితే వీ విల్ మోడిఫై ద స్టేట్మెంట్ ఆఫ్ స్కోప్ యాజ్ రిక్వైర్డ్ ఫర్ ద స్టేక్ హోల్డర్స్. వాళ్ళకి ఎలా కావాలో అలా మోడిఫై చేస్తామన్నమాట. సో ఇవన్నీ కూడా 2 డేస్లో జరిగిపోవాలి, అంటే 48 అవర్స్లో మామూలుగా ప్రాసెస్ అంతా చేసేసి డీకంపోజిషన్ చేసేసి సింపుల్ ప్రాజెక్ట్గా చేసేస్తారనమాట. అయితే మోర్ కాంప్లెక్స్ ప్రాజెక్ట్ అయితేనేమో కమ్యూనికేషన్ యాక్టివిటీ ఇంకా కొన్ని ఎక్స్ట్రా రివ్యూ పాయింట్స్తో మనకి ఉంటుందన్నమాట. అదేంటి అంటే రివ్యూ ద కస్టమర్ రిక్వెస్ట్, అసలు వాళ్ళ రిక్వెస్ట్ ఏంటి, తర్వాత ప్లాన్ ద షెడ్యూల్ ఏ ఫార్మల్ అండ్ ఫెసిలిటేటెడ్ మీటింగ్ విత్ ఆల్ స్టేక్ హోల్డర్స్, వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళ నుంచి మనకి ఆ ప్లాన్ గురించి చెప్పి ఇలా చేయాలి, మాకు ఇన్ఫర్మేషన్ కావాలి, ఇట్లాంటివన్నీ కూడా ఆ షెడ్యూల్స్ ప్లాన్స్ అన్నీ కూడా ఆ ఫార్మల్ మీటింగ్లో స్టేక్ హోల్డర్స్తో మాట్లాడటం. అండ్ తర్వాత ఇక్కడ సొల్యూషన్స్కి కావాల్సిన రీసెర్చ్, అంటే వాళ్ళు ఎలా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు, ఇవన్నీ కూడా ఆ వర్కింగ్ డాక్యుమెంట్
ప్రకా చూసి రీసెర్చ్ చేసుకుని మనం దాన్ని ప్రపోజ్డ్ సొల్యూషన్ని స్పెసిఫై చేసుకోవాల్సి వస్తుంది. అండ్ ఫోర్త్ పాయింట్ ఏంటి అంటే ప్రిపేర్ ఎ వర్కింగ్ డాక్యుమెంట్ అండ్ అన్ అజెండా ఫర్ ద ఫార్మల్ మీటింగ్. ద ప్రాసెస్ ఫ్రేమ్వర్క్ ఎస్టాబ్లిష్ ఏ స్కెలిటల్ ఫర్ ద ప్రాజెక్ట్ ప్లానింగ్. ఎప్పుడైతే ఆ మీటింగ్లో అండర్స్టాండ్ అయింది, ఆ రీసెర్చ్ అయిన దాన్ని బట్టి మనం ఏం చేస్తాము, ఒక సింపుల్ డాక్యుమెంట్ని, ఒక వర్కింగ్ డాక్యుమెంట్ని చేసి దానిలో ఇది చేస్తాము ఇది అని ఒక ఫ్రేమ్వర్క్ని, ఆ స్కెలిటన్ని ఎస్టాబ్లిష్ చేసి దాన్ని కూడా మళ్ళీ మీటింగ్లో పెట్టి మనం ఈ జాయింట్గా డెవలప్ చేసిన ఈ స్కోప్తో కంపేర్ చేసుకుంటాం. సో కంపేర్ చేసుకొని వాళ్ళు ఇంకా అప్పుడు కూడా ఏమైనా వాళ్ళు మళ్ళీ దానిలో ఏమైనా చేంజెస్ చెప్పారు అని అంటే ఆ చేంజెస్ ప్రకారము యూజర్స్ పాయింట్ ఆఫ్ వాళ్ళ బిహేవియర్ అంటే వాళ్ళ వ్యూలో ఇంకేమైనా చెప్పున్నట్లయితే దాన్ని నుంచి యూజ్ కేసెస్ చేసి దాన్ని కూడా రివ్యూ చేసుకుంటాం అనమాట. యూజ్ కేసెస్ అంటే నథింగ్ బట్ ద శాంపిల్స్ లాగా ఒక మోడల్ చేసి దానిలో కరెక్ట్గా ఉందా లేదా అనేది తీసుకున్న తర్వాత ఆ మినీ స్పెక్స్ అంటే యూజ్ కేసెస్ అన్నిటినీ కూడా స్కోపింగ్ డాక్యుమెంట్స్తో అసెంబుల్ చేసి రివ్యూ చేసి మళ్ళీ వాటి యొక్క ఏమైనా తేడాలు ఉంటే వాటిని కలెక్షన్ కేసెస్ కింద తీసుకుని మళ్ళీ వాటిని ఇంప్రూవ్ చేసి మళ్ళీ చూపించటం, అలా మోడిఫై చేసుకుంటూ అంటిల్ వాళ్ళ రిక్వైర్మెంట్ వచ్చే వరకు మనం స్కోపింగ్ని పెంచుకుంటూ పోవడమే నథింగ్ బట్ ద ఈ మోడిఫై ద స్కోపింగ్ డాక్యుమెంట్లోకి వస్తుందన్నమాట. ఇక్కడ మొత్తం బోత్ ప్రాజెక్ట్స్ కూడా ఇట్లాంటి ఫ్రేమ్వర్క్ యాక్టివిటీనే చేసుకుని అందులో 5 పాయింట్స్ ఇందులో 10 పాయింట్స్లో మనం పర్ఫామ్ చేసుకుంటే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ టాస్క్స్ సగం వరకు మనం చేసేసినట్లే అవుతుంది. ఆ తర్వాత దెన్ వీ విల్ డెవలప్ ద ప్రాజెక్ట్ని డెవలప్ చేయాలి. సో ప్రాజెక్ట్ని డెవలప్ చేయాలి అని అంటే ఏం చేయాలి? సో ఇక్కడ ప్రాజెక్ట్ని డెవలప్ చేయడానికి మనకి రీల్ అనే ఆయన సింపుల్గా మనకి ఒక 5 స్టెప్స్ ఇచ్చారు. ఏంటి ఆ 5 స్టెప్స్ అంటే స్టార్ట్ ఆన్ ద రైట్ ఫుట్. అంటే ఎట్లా స్టార్ట్ ఆన్ ద రైట్ ఫుట్ అంటే ఏంటి? ఒకవేళ మీరు కరెక్ట్గా చేయగలిగిన పీపుల్ని గనక రైట్ పీపుల్ని గనక మీరు ఇన్వాల్వ్ చేసినట్లయితే అప్పుడు కరెక్ట్గా ఆ ప్రాబ్లము మనకి సాల్వ్ అవుతుంది. అంటే అందుకని ఇక్కడ ఏమంటున్నాడో చూడండి, everyone who will be involved in the project, it is reinforced by building the right team and giving the team the autonomy, authority and technology needed to do the job. సో అటానమీ ఇవ్వాలి, స్వతంత్రం ఇవ్వాలి, అథారిటీ ఇవ్వాలి అండ్ రైట్ టీమ్ని కనుక మనము పెట్టినట్లయితే రైట్ ఫుట్లో ప్రాజెక్ట్ని డెవలప్ చేయడం. అంటే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కనుక కరెక్ట్గా సక్సెస్ అవ్వాలి అని అంటే మనకి ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే రైట్ టీము ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ మెయింటైన్ మూమెంటమ్. సో మెయింటైన్ మూమెంటమ్ అని అంటే ఇక్కడికి వచ్చేటప్పటికి దాని యొక్క అంటే ఆ స్టేటస్ ఆ ప్రాజెక్ట్స్ ఎట్లా స్టార్ట్ అవుతుంది, దానికి ఎలా మెయింటైన్ చేస్తున్నాము అంటే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా మేనేజరు ఎలా చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తే ఇది కరెక్ట్గా వస్తుంది, క్వాలిటీ వచ్చేటట్టుగా వాళ్ళకి కావాల్సిన సపోర్టు ఇన్సెంటివ్స్ అన్నీ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారా లేదా, క్వాలిటీని ఎంఫసైజ్ చేయడం, ఇదంతా కూడా నథింగ్ బట్ ద మూమెంటమ్ అనమాట. అండ్ థర్డ్ పాయింట్ ఏంటి అంటే ట్రాక్ ప్రోగ్రెస్. అంటే వర్క్ ప్రోడక్ట్ మోడల్ ఎలా ఉంది, ఆ సోర్స్ కోడ్స్ ఎలా ఉన్నాయి, టెస్ట్లన్నీ కూడా కరెక్ట్గా వస్తున్నాయా, అప్రూవ్ అవుతున్నాయా, క్వాలిటీ ఎష్యూరెన్స్ ప్రకారం చేస్తున్నారా, అండ్ మెజర్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా మళ్ళీ ప్రాజెక్ట్ మేనేజర్స్ చూసుకుంటూ ఉండాలన్నమాట. సో సాఫ్ట్వేర్ ఎలా డెవలప్ అవుతుంది అనేది ట్రాక్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ ద మేక్ స్మార్ట్ డెసిషన్స్. సో ఇక్కడ ఎవరైతే ప్రాజెక్ట్ మేనేజర్ ఉన్నారో అతను అండ్ సాఫ్ట్వేర్ టీము వీళ్ళు కూర్చుని ఎక్కడైతే ప్రాబ్లమ్స్ వస్తున్నాయో,
ఎక్కడైతే మనము డిఫరెంట్ అప్రోచెస్ని ఫాలో అయ్యేటప్పుడు మనం ఏదైతే తీసుకోవాలో ఆ డెసిషన్స్ అన్నీ స్మార్ట్గా తీసుకున్నట్లయితే, అంటే రిస్క్స్ అవాయిడ్ చేసుకునేలాగా మనం డెసిషన్స్ తీసుకుని దాన్ని సింప్లిఫై చేసుకుని వర్క్ చేసుకుంటే అప్పుడు మనకి ప్రాజెక్ట్ తొందరగా కంప్లీట్ అవుతుంది అనమాట. దట్ ఈజ్ నథింగ్ బట్ ద టేకింగ్ ద స్మార్ట్ డెసిషన్స్. ఇవి అందరూ కలిసి చేయాల్సిన పనులు అనమాట. అంటే రిస్క్స్ని అవాయిడ్ చేసేటట్టుగా మనం చేసుకోవాలి. అండ్ లాస్ట్ స్టెప్ ఫర్ ద ప్రాజెక్ట్, బెస్ట్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్కి మనకి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో తీసుకోవాల్సిన స్టెప్ ఏంటి అంటే కండక్ట్ ఏ పోస్ట్ మార్టం అనాలిసిస్. ఇక ఈ పోస్ట్ మార్టం అని అంటే ఏంటి అని అంటే మొత్తం అన్నీ కోర్స్ చూడడం మామూలు మన లాంగ్వేజెస్లో. ఇక్కడ ఏంటి అని అంటే ఇక్కడ అంతకుముందు ఏమైనా ఎక్స్ట్రాక్టింగ్ లెసన్స్ ఏమైనా ఉంటే ఇక్కడ అందులో వచ్చేవి ఏమన్నా ఇక్కడ జరుగుతున్నాయా అని ఎవ్రీ ప్లాన్డ్ అండ్ యాక్చువల్ షెడ్యూల్స్ని, సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ యొక్క మెట్రిక్స్ని అండ్ ఫీడ్బ్యాక్స్ని అండ్ దాన్ని రికార్డ్ చేసుకున్న రిజల్ట్స్ని, వీటన్నిటిని రికార్డ్ చేసుకున్న ఫైనల్ అవుట్పుట్స్ అన్నమాట. అవన్నీ కూడా చెక్ చేసుకుని పదే చెక్ చేసుకుంటామే నథింగ్ బట్ ద పోస్ట్ మార్టం. ఎప్పుడైతే అవన్నీ చెక్ చేసుకుని పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేసుకుంటామో ఆటోమేటిక్గా ఇట్ విల్ బి ద రిస్క్స్ ఫ్రీ సాఫ్ట్వేర్ విల్ బి డెవలప్డ్.